హలో అండి. వన్ మోర్ మినీ వ్లాగ్ విత్ మీ. ఈరోజు ఎక్కడికి బయలుదేరని అనుకున్నారా? మళ్ళీ సేమ్ అలానే మహారాష్ట్ర వాళ్ళు వచ్చైతే హల్దీ కుంకుమ అని పిలిచారు. కానీ ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మనం ఎలా భోగి పళ్ళు అయితే పిల్లలకి సెలబ్రేట్ చేసుకుంటామో, ఈ మహారాష్ట్ర వాళ్ళంట 5 ఇయర్స్ పిల్లలు అంటే 5 ఇయర్స్ వాళ్ళకి, ఇంకా 5 ఇయర్స్ లోపల ఉండే పిల్లలకైతే సేమ్ మనమైతే భోగి పళ్ళు అని అంటాం. వీళ్ళైతే ఈ సంక్రాంతి టైంలో ఇవైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ పిల్లల కోసం అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ. ఇలా వెళ్ళిన ఒక్కొక్క లేడీస్ చేసి అయితే హల్దీ కుంకుమ పెట్టించి దాని తర్వాత కొద్దిగా స్వీట్ అయితే నోట్లో పెట్టి ఇలా ఆరతి అయితే ఇస్తారు. అక్కడున్న ఎంతమంది లేడీస్ వచ్చారో అందరితోనైతే ఈ విధానం అయితే చేయిస్తారన్నమాట. మేమందరం అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు పిల్లలకి అనమాట. ఇద్దరు పిల్లలకైతే ఈ విధంగా అయితే అంటే సగం లేడీస్ ఆ పాపకి, సగం లేడీస్ ఈ బాబుకి చేసి అయితే అక్కడైతే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక ఏం చేస్తారంటే ఇక్కడ భోగి పళ్ళు, మనం భోగి పళ్ళులో ఏమేమి కలుపుతాం? నార్మల్గా ఫ్లవర్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, రేం పళ్ళు ఇవన్నీ వేసి భోగి పళ్ళు వేస్తాం. వీళ్ళు సేమే కానీ మరమరాలు, చిక్కుడుకాయలు, అదే పందిరి చిక్కుడుకాయలు, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ వేసి దాని తర్వాత అక్కడికి వెళ్ళే పిల్లలతోనైతే అవన్నీ తీపించుకొని ఆడిపిస్తారనమాట. ఈ విధంగా అక్కడ ప్రోగ్రామ్ అయితే వాళ్ళైతే లాస్ట్ ఒక 3-4 రౌండ్స్గా అయితే చేశారు. ఇది చేసి అయితే ఈ ట్రెడిషన్ ఎంతమందికి మహారాష్ట్ర ట్రెడిషన్ తెలుసో నాకైతే చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకైతే అది కొత్తగా అనిపించింది. దాని తర్వాత ఏముంది, వాళ్ళు హల్దీ కుంకుమ అని కూడా చెప్పారు కదా. దాని తర్వాత వీళ్ళైతే కాస్త గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత ఏం చేసామంటే అక్కడైతే ఎంతమంది లేడీస్ అయితే వెళ్ళామో అందరం గ్రూప్ పిక్స్ కూడా దిగిపోయాం. ఎక్కడికున్నా అదొక సరదా కదా మనకి పిక్స్ దిగడం అంటే. పిక్స్ కూడా దిగాము. దిగాక ఇలా ఇంటికి వచ్చేసాం. ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే గిఫ్ట్స్ అయితే మనకి ఇచ్చారు. ఇచ్చాక ఏముంది, ఇంటికైతే వచ్చాం. నా వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్, ఫాలో మాత్రం అవ్వట్లేదు. ఫాలో అయితే చేసుకోండి, ఓకేనా? బాయ్ బాయ్.